అక్క అక్క ఈరోజు టెన్షన్గా కనిపిస్తున్నావు జ్వాల. మరియా పీటరు చనిపోయి సంవత్సరం అయింది కదూ. లాయర్ గారిని చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఉన్నారు ఫాదర్. త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. స్వస్థత చేకూరాలని ఆ పైవాడిని ప్రార్థిద్దాం. అన్నీ ఆ ప్రభువే చూసుకుంటారు. పాపా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అతన్ని నేను చూశాను. లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఆయన కోసం వెతికాను. ఆయన లీవ్లో ఉన్నారని తెలిసింది. కానీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వచ్చినట్టు? అతను నన్ను చూడలేదు. ఒకవేళ చూసినా గుర్తుపట్టలేడు. కానీ నేను తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. హలో జ్వాల. హలో డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? యా, హీ ఫీల్స్ బెటర్. అనవసరంగా మందులు ఇచ్చి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ మీ నాన్నగారు ఎంతో సేఫ్టీగా ఉన్నారు. ఆయన గురించి మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. For every action, there is an equal and opposite reaction. అంతే కదా? రాష్ట్ర రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడించే వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఢిల్లీలో ఉన్న వాళ్ళతో సహా. ఈ భయంకర సత్యాన్ని ఛేదించే సమయం వచ్చిందనుకుంటా. జీవితానికి మరణానికి మధ్య ఉన్న దూరాన్ని మనం ప్రయాణించక తప్పదు. సో ప్రే ఫర్ ఇట్. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ఢిల్లీ నుంచి వాడు ఆ రంజన్ ఫిలిప్ ఇక్కడికి రావాలి. వచ్చి తీరాల్సిందే. ఇంతవరకు ఇక్కడ జరిగిన గొడవలన్నిటికీ అప్పుడు ముగింపు దొరుకుతుంది. హలో జ్వాల. హలో డాక్టర్. ఎవరో వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. వాట్? ఆర్ యు ష్యూర్? అవును జ్వాల, ష్యూర్. ఎవరో తెలుసా డాక్టర్? తెలీదు. తెలుసుకోండి.
మాఫియా సామ్రాజ్యానికి మరణ శాసనం విధించేది నేను. ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో నేను నిర్ణయిస్తాను. కానీ ఇప్పుడు ఎవరో నా వెనక. రాజశేఖర్ని చంపడం అది నాకు పెద్ద సవాల్. ఎవరో నాతో పరోక్షంగా పోరాడుతున్నారు. సత్తారాంకి మన మీద పగ ఉండొచ్చు. వాడి కూతుర్ని చంపాం, కోట్లు దోచుకున్నాం. నిజానికి వాడి కూతుర్ని చంపాలనే ఉద్దేశం మనకు లేదు. వాడు విశ్వాసహీనుడు గనక ఆ దేవుడే విధించిన శిక్షది. సత్తారాం గడికి డాడీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన సహాయం కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కోల్ మినిస్టర్ అయ్యేసరికి డాడీ అవసరం లేకుండా పోయింది. పిరికి వాడైన సత్తారాంకి ఇలా పగలు ప్రతీకారాలు తీర్చుకునే ధైర్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హీఈస్ వీక్, యాజ్ వీక్ యాజ్ ఎ పిగ్. వాడి వెనక ఇంకెవరో ఉండుంటారు. ఎవడై ఉంటాడా శత్రువు? మనకున్న మిత్రులెవరు? ఎవరో మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎవరై ఉంటారు? Come face me, you son of a bitch! మీరా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వారితో మాట్లాడాలి. చిన్నపిల్లాడి మనస్తత్వం మా ఆయనది. ఏమో చనిపోయిన తర్వాత ఈయన నిద్రకు కూడా దూరం అయ్యారు. నా భర్తకి మీరే నచ్చ చెప్పండి రంజన్ బాయ్. కావలసిన వాళ్ళు పక్కడున్నప్పుడే కదా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు సత్తారా? भाभी आप जरा अंदर जाइए, मैं इनसे बात करना चाहता हूँ. మీరు నా విషయంలో ఎందుకు ఈ విధంగా చేశారు రంజన్ భాయ్? అమాయకురాలైన నా కూతుర్ని ఎందుకు చంపారు? అరే భాయ్, మీకు కావాల్సిన డబ్బే కదా, అది నేను ఇచ్చుండేవాడిని కదా. చెత్త నా కొడక, ఏమన్నావు? డబ్బు అడిగితే నువ్వు నాకిచ్చుండేవాడివా? వజ్రాల్ని గవర్నమెంట్కి తెలియకుండా సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొస్తే లాభంలో 50%. అదే మనం కుదుర్చుకున్న డీల్. మీ డాడీ డిప్యూటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్గానే డబ్బు ఇచ్చాను కదా. డాడీకి ఏదో పొలిటికల్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు గతాన్నంతా మర్చిపోయాడు వీడు, అంతేగా. ఆ కొత్త మంత్రితో చేతులు కల్పించింది ఎవరు? అది నేనే. అరే భాయ్, వచ్చినట్టుగా ఇతర మంత్రులకి పనిచేస్తే ఇక నాకు లాభం ఏముంటుంది? చెప్తాను. నీకున్నది నీ ముద్దుల కొడుకు ఒకే ఒక్కడు, అర్జున్ సత్తారాం. వాడు ఈ భూమిని లేకపోతే ఆ తర్వాత నీకెందుకు ఈ లాభాలు? ఏం చేసుకుంటావు చెప్పు. రంజన్ భాయ్, పాపరా నీ ఎదవ డ్రామాలు. మీకు తెలుసా, ఈ మీరాకి మొదటి మొగుడు తనకిచ్చిన బహుమతి ఆ హేమ. డబ్బాసతో ఆ మీరాని వీడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది మీరా తన ఆస్తి మొత్తాన్ని హేమ పేరున రాసేసిందని. అప్పటి నుంచి ఈ సత్తారాం మనసు తన రక్తం పంచుకు పుట్టిన అర్జున్ని తలుచుకుని బాధపడుతోంది. పెంపుడు కూతురు దయతో బ్రతకాల్సిన కొడుకు గురించి బాగా ఆలోచించాడు. హేమ లేకపోతే ఆస్తి మొత్తం అర్జున్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో హేమ మరణం వల్ల లాభం మనక, ఈ దొంగ నా కొడుక్క? వీడికేగా. నాకు రావాల్సిన డబ్బు కోసం ఈ కిడ్నాప్ నేను ప్లాన్ చేసినప్పుడు మధ్యలో నువ్వు రాజశేఖర్ ఓ రహస్య డీల్ని కుదుర్చుకున్నారు. హేమని చంపడానికి 1 crore ఎక్కువ. ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఎవడు తీసిన గోతుల్లో వాడే పడతాడు. రంజన్ భాయ్ ప్లీజ్, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ విషయాన్ని మీరాకి తెలియనివద్దు. అది నా ప్రాబ్లం కాదు. అది వదిలే. ఈ మధ్య నువ్వు ముఖ్యమంత్రి బాగా స్నేహంగా ఉంటున్నారు. సో ఆ ముఖ్యమంత్రి దన్నుతోనేగా నువ్వు వజ్రాల్ని లక్ష్మీనారాయణకి పంపించావు. లక్ష్మీనారాయణ నాకు శత్రువు అని నీకు బాగా తెలుసు. అక్కడే ఉంది నీ క్రిమినల్ బ్రెయిన్.
చెప్పు. ఓహో, నేను కొద్దిగా ఆలోచించుకోవాలి, ఆ తర్వాత చెప్తాను. ఓకే. ఫోన్లో ఎవరు అలా ఉన్నారండి? ఏం జరిగింది? చిన్నదైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, కానీ కొండంతది. ఈరోజు మీకేమైంది? వేదాంతాలు వల్లిస్తున్నారు. సీఎం కుర్చీ పోలేదు కదా? ఏమీ పోలేదు. నీ ఒక్కగానొక్క సుపుత్రుడు ఉన్నాడుగా, వాడి లీలా విలాసాల గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాల్ని ఎంక్వైరీ చేయమని నేను లక్ష్మీనారాయణతో చెప్పాను. అతను ఫోన్ చేసి చెప్పాడు, రిపోర్ట్ ఏమీ బాగలేదు అని. చూసావా నీ కొడుకు చేసే ఘనకార్యాలు? అయ్యో భగవంతుడా, ఎలాంటి మాటలు వినాల్సి వచ్చింది? వాడు చేసే వెధవ పనుల వివరాలన్నీ నువ్వు బాధపడతావని ఇంతవరకు నీతో చెప్పలేదు. ఏం తప్పు చేశాడని నా కొడుకు? ఇప్పుడు నీ కొడుకు గోవాలో స్నేహం చేస్తున్నది నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న ఫిలిప్ మ్యాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్తో. ఢిల్లీలో ఆంధ్రా భవన్ నా ఛాంబర్లో క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా సమస్య రావచ్చు, నా రాజకీయ జీవితమే దెబ్బతినొచ్చు. సార్, 20 కిలోమీటర్ మైల్ రాయి దగ్గర రషీద్ లక్ష్మీనారాయణను కొట్టి బస్సు నుండి తోసేసినప్పుడు అవును, రాజశేఖర్ నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. లక్ష్మీనారాయణ చావలేదని నాకు తెలిసినప్పుడు నేను అప్పుడే చెప్పాను, వెళ్ళండి, వెళ్ళి చంపేనండి అన్నాను. వెళ్ళలేదే. ఆ రోజు నేను చెప్పింది మీరు చేయలేదే. ఇంత జరిగాక లక్ష్మీనారాయణ బతికుండడం మనకి మంచిది కాదు. వాడి అడ్డు తొలగించుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకండి, వాడిని వెంటనే లేపేయండి. కానిస్టేబుల్స్ వెళ్ళండి, పంపించండి. దూరంగా ఉండవా? ఏంటి అన్యాయం? వెళ్ళ. హలో, సార్. ఏంటి సారు, ఏంటి సారు? ఈ హత్య చేసింది ఖచ్చితంగా ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణే. డెఫినెట్, నో డౌట్. నీకు తెలుసా, వాడొక పెద్ద గుంటనక్క. నిన్న రాత్రి 12 గంటల తర్వాత వాడు రోడ్డు మీద తిరుగుతూ అక్కడే మాటు వేసి కూర్చున్నాడు. సరైన సమయం చూసి ఈ హత్యను వాడే చేశాడు. డెఫినెట్. సార్ క్షమించాలి సార్. ఎందుకు క్షమించాలి? ఎందుకో? ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు ఆయన మీద నింద మోపడం చాలా తప్పు సార్. రేపు మీకు ఏదైనా సమస్య రావచ్చు సార్. ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఒక బ్రిలియంట్ సార్. తిమ్మిని బమ్మిని చేసే రకం సార్ ఆయన. ఇవన్నీ మీకెందుకు సార్? రేపు మిమ్మల్ని కూనీకోర అనొచ్చు సార్. కూనీకోరా? నేను కూనీకోరనా? ఆపోయ్యా, తిమ్మిని బమ్మిన అన్నీ నేను చూస్తానయ్యా. ఈ పెద్దాపురం మోహన్ గురించి వాడికి తెలీదు. విత్ ఇన్ 24 hours నేను చేసి చూపిస్తాను.